హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఈ నెల 22న జరగనున్న రామమందిరం, అయోధ్యలోని రామమందిరం విగ్రహ ప్రతిష్టాపన అనే కార్యక్రమము 14 నుంచి 27వ తేదీ వరకు వేడుకలను షెడ్యూల్ను ఖరారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించేలా భాజపా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇక తర్వాత రోజు 50,000 మంది భక్తులు రాముని దర్శించుకుంటారని ఒక అంచనా వేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాలను ఎక్కడ ఉపయోగించరాదని భాజపా అధిష్టానం ఆదేశించింది. రామాలయ ప్రారంభోత్సవం అంశాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. పర్యావరణానికి ముందస్తు అనుమతి అనేది చెల్లదంటూ జనవరి 20, 2022 తేదీన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు అనుమతుల మెమరాండం పైన స్టే ఇస్తూ జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఈ అనుమతి పర్యావరణ చట్టానికి శాపంగా మారుతుందని అభిప్రాయపడింది. 4 వారాల్లోగా అనుమతిని వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించింది. అమెరికాలోని సేనలు పశ్చిమాసియాలోనే మరో 10 ఏళ్లు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా పత్రికలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన అల్ ఉదీద్ ఎయిర్ బేస్ వాయువ్య దోహాలోని ఎడారి ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమాసియాలో అమెరికాకు ఇదే అతిపెద్ద సైనిక స్థావరం. ఇందులో 10,000 మంది సైనికులు ఉంటారు. వాషింగ్టన్ గగనతల ఆపరేషన్లకు ఇది కీలకంగా మారనుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియా పైన ఇక్కడి నుంచే కన్నేసి ఉంచుతారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 అనే రాకెట్తో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని GSAT-20 నింగిలోకి పంపనుంది. ఈ మేరకు స్పేస్ ఎక్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. 4,700 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు వీలుగా దీనిని రూపొందించారు. GSAT-20 ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ఫాల్కన్ 9 సేవలను వినియోగించుకునుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఆ సమయానికి మరే రాకెట్ కూడా అందుబాటులో లేనందున స్పేస్ ఎక్స్ సేవలను వినియోగించుకోవాల్సి వస్తుందంటూ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. భారతదేశంలో చిరుతపులుల జనాభాను పెంచడానికి భారత ప్రభుత్వం విశిష్టమైన సేవలు చేస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కు, ఈ పార్కుకి నమీబియా అనే దేశం నుంచి తీసుకొచ్చిన ఆశా అనే చీతాకు 3 కూనలు పుట్టాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ బుధవారం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు 4 కూనలు పుట్టాయి. ఇవి అనారోగ్య కారణాలతో అందులో 3 మృతి చెందాయి. దేశంలో వీటి సంతతి అంతరించిపోతున్నట్లు ప్రకటించిన భారత ప్రభుత్వం ప్రాజెక్టు చీతా కింద నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకొచ్చింది. ఇందులో 6 చీతాలు వివిధ కారణాలతో మృతి చెందాయి. ఇక 14 చీతాలు ఇప్పుడు బ్రతికి ఉన్నాయి. లాన్సెట్ అనే ఒక అధ్యయన సంస్థ ఒక నివేదికను ఈ లాన్సెట్ పత్రికలో ప్రచురితమైంది. ఆసియా, చైనా, భారత్, జపాన్ దేశాల్లో అత్యధిక క్యాన్సర్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఆ వ్యాధి వల్ల 9.3 లక్షల మరణాలు సంభవించాయి. ఈ విషయం చైనా తర్వాత స్థానం భారత్దే అంటూ లాన్సెట్ పత్రిక, ఈ పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. 2019లో ఆసియా దేశాలలో మొత్తం 94 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 56 లక్షల మంది మరణాలు సంభవించాయి. చైనాలో 48 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 27 లక్షల మరణాలు, జపాన్లో 9 లక్షల కొత్త కేసులు, 4.4 లక్షల మరణాలు సంభవించాయి. అయితే భారతీయ శాస్త్రజ్ఞులతో సహా కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 1990 నుంచి 2019 వరకు 49 ఆసియా దేశాల్లో
29 రకాల క్యాన్సర్లను తమ పరిశోధన ద్వారా పరిశీలించారు. బ్రెజిల్లోని సావో పాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక పరిశోధనను కనుక్కున్నారు. భయానికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఒక కళ్యం అనేది ఎముకలు కండరాల నిర్మాణానికి కారణమైన ఎదుగుదల హార్మోన్ ఆయుర్ధాను తగ్గిస్తాయి. అది ఎలా జరుగుతుందని తెలిపారు. మెదడు కింది భాగంలో పిట్యూటరీ గ్రంథి రక్తంలోకి ఎదుగుదల హార్మోన్ను విడుదల చేసి కణజాల వృద్ధికి తోడ్పడుతుంది. ఇది నాడి కణాల్లో ఎదుగుదల హార్మోన్లను స్వీకరించే రిసెప్టార్ల కొరబడినప్పుడు ఆదుర్ద అనేది పెరుగుతుందంటూ తమ పరిశోధనలో తెలిపారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక ఆవిష్కరణను ఆవిష్కరించారు. కంటికి కనపడని క్యాన్సర్ కణాలను జన్యువుల పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఉపయోగించి ఈ పరిశోధనను కనుక్కున్నారు. అందుబాటులో ఉన్న ఓ ఏఐ సాధనము రొమ్ము క్యాన్సర్ కేసును గుర్తించడానికి 32 గంటలు తీసుకోగా ఐస్టార్ ఆ పనిని 9 నిమిషాల్లోనే పూర్తి చేసింది. ఎక్స్రే చిత్రాల ద్వారా కానీ ఇతర సంప్రదాయ పద్ధతుల్లో వెంటనే గుర్తించలేకపోతున్న క్యాన్సర్లకు కూడా ఐస్టార్ ఇట్టే పట్టేస్తుంది. ఇరాన్లో బుధవారం నాడు జంట పేలుళ్లు సంభవించాయి. 103 మంది మరణించారు, 188 మంది గాయపడ్డారు. 4 ఏళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ కాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు భారీగా జనం తరలివచ్చిన సందర్భంగా ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం కెర్మాన్ ఇరాన్ రాజధాని టెహరాన్కు 820 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేలుళ్లను ఉగ్రవాద చర్యగా ఇరాన్ అధికారిక ఒకరు పేర్కొన్నారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా నిర్వహించిన ఇస్రో అధిపతి శ్రీధర పనికర్ సోమనాథ్కు తెలంగాణలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTU గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. వర్సిటీ యొక్క 12వ స్నాతకోత్సవ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి అయిన ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ JNTU ఉపకులపతి అయిన తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సభకు విదేశీ వర్సిటీలతో కూడా JNTU బీటెక్ చదువుతున్న విద్యార్థులతోని ఒప్పందము చేకూర్చుకుంది. డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులపైన కూడా ఆచార్యులకు అవగాహన కల్పించేందుకు UGC మాలవీయ ఆచార్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బహుళజాతి ఐటీ సంస్థలు ఇక్కడికి తీసుకొచ్చే విధంగా 309 మందికి లక్షల్లో ప్యాకేజీతోని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 24 ప్రాజెక్టుల పరిశ్రమల స్థాపనకు ఎంపికగా రూపొందించారు. రాష్ట్రంలో యువత నైపుణ్యానికి ఊతమిచ్చే కొత్త చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచేలా ప్రాక్టికల్స్ అంశాల్లో తరగతులు పెరుగుతాయంటూ స్థానిక అవసరాల దృష్ట్యా వ్యవసాయం, మైనింగ్, ఇతర ఆధారాల కోర్సులను ధరించే అవకాశం ఉంది. పారిశ్రామిక అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఆధునికతకు ఉపయోగపడే విధంగా శిక్షణ చేపట్టాలంటూ కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాదులో గతేడాది కంటే ఇళ్ల విక్రయాలు 6% పెరిగాయంటూ నైట్ ఫ్రాంక్ ఇండియా అనే ఒక సంస్థ తమ నివేదిక ద్వారా తెలిపింది. 2022లో మొత్తం 31,406 ఇళ్లు ఉండగా ఫ్లాట్లు విక్రయమవగా 2023లో ఈ సంఖ్య 32,880కి చేరింది. దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, NCR, ముంబై, మెట్రోపాలిటన్ రీజియన్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణేలో గతేడాది ఇళ్ల విక్రయాలు నైట్ ఫ్రాంక్ నివేదిక దీని సందర్భంగా తయారు చేసింది. ఈ 8 ప్రధాన నగరాలలో 50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు ఏడాది వ్యవధిలో 117,131 నుంచి 16% తగ్గి 97,983 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ గతేడాది కార్యాలయ సంస్థ లీజింగ్లోనూ హైదరాబాదు సత్తా చాటింది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. 2022తో పోలిస్తే ఇక్కడ 32% వృద్ధితో 8.8 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థల లీజింగ్ నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ తమ నివేదిక ద్వారా తెలిపింది. క్రిసిల్ రేటింగ్ సంస్థ పసిడి రుణాలపైన దృష్టి సారించిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
హవా ఈ విభాగంలో కొనసాగుతుంది. క్రిసిల్ రేటింగ్ సంస్థ ఒక నివేదిక ద్వారా తెలిపింది 2021 మార్చి నుంచి 2023 సెప్టెంబర్ మధ్యకాలంలో 60% పైగా మార్కెట్ వాటాను ఎన్బిఎఫ్సిలు సాధించాయి. ఈ ఎన్బిఎఫ్సిలు 61% వాటాతో తమ మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నాయి. బ్యాంకులు తమ వాటాను 100 బేసిస్ పాయింట్లకు పెంచుకోవడం ద్వారా 39% మార్కెట్ వాటా పెంచుకోగలిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పసిడి ధర సుమారు 10% మేర పెరగడంతో ఎన్బిఎఫ్సిల పసిడి రుణాల్లో వృద్ధి అనేది కనిపించింది. డిసెంబర్లో దేశీయ తయారీ రంగం వృద్ధి 18 నెలల కనిష్టానికి పడిపోయిందంటూ హెచ్ఎస్బిసి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్సు సూచి నవంబర్లో 56 పాయింట్గా ఉండగా డిసెంబర్లో 18 నెలల కనిష్టానికి 54.9 పాయింట్లకు దిగి వచ్చింది. 21వ నెల అంతర్జాతీయ ఆర్డర్లో పెరుగుదల నమోదైందంటూ హెచ్ఎస్బిసి ముఖ్య భారత ఆర్థికవేత్త అయిన ప్రంజుల్ భండారి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఏడాది విరామం తర్వాత తిరిగి టాప్ 10 స్థానానికి చేరుకున్నారు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో రాణించిన అతడు 4 స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. 2022లో అతడు టాప్ 10 నుంచి చోటు కోల్పోయాడు. అగ్రస్థానంలో ఉన్న కేన్ విలియమ్సన్ 864 స్కోరుతో కోహ్లీ కంటే ముందున్నారు. 761 మధ్య 103 పాయింట్ల మధ్య అనంతరం ఉంది. ఈ లిస్టులో జో రూట్ 2వ స్థానం, స్టీవ్ స్మిత్ 3వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ ర్యాంకులలో బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 4, బుమ్రా 5వ స్థానంలో ఉన్నారు. టీమ్ ఇండియా ర్యాంకింగ్స్లో భారత్ నంబర్ 1 ర్యాంకులో ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న జరిగిన భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్లో కేప్టౌన్లో ఒక్కరోజే 23 వికెట్ల పతనం జరిగింది. సిరాజ్కు 6 వికెట్లు పడ్డాయి. 55కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా భారత్ 4 వికెట్లు కోల్పోయి నష్టానికి 153 పరుగులు చేసింది. 153 నుంచి 10 వికెట్లకి 153తోని నిలిచింది. ఈ మ్యాచ్లో కొన్ని హైలైట్స్ చూసినట్లయితే 153 వద్ద టీమిండియా కోల్పోయిన వికెట్లు 6. ఒకే స్కోరు వద్ద టెస్టులో ఏ జట్టు ఇన్ని వికెట్లు కోల్పోలేదు. గత రికార్డు 5 ఉండే. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ వేసిన ఓవర్లు 9. ఓ భారత బౌలర్ 6 అంతకంటే ఎక్కువ వికెట్లు ఇంత తక్కువ ఓవరాల్లో పడగొట్టడం ఇదే తొలిసారి. వెంకటేష్ ప్రసాద్ ఆ రికార్డు 1990లో పాక్పై 10.2 ఓవర్లలో 6/33 బద్దలు కొట్టాడు ఈ రికార్డుని. తొలి రోజు పడిన వికెట్లు ఓ టెస్టు మొదటి రోజు 23 వికెట్లు కూలడం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో తొలి రోజు 25 వికెట్లు పడ్డాయి. టెస్ట్ క్రికెట్లో అత్యల్ప స్కోరు జాబితాలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 9, 55 ఆల్అవుట్ స్థానంలో. గత 4 అత్యల్ప స్కోర్లలో 3 కేప్టౌన్లోనే నమోదయ్యాయి. 1932 తర్వాత టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు 55 అనేది అత్యల్ప స్కోరు. భారత్ ఏ జట్టుకైనా ఇదే అత్యల్పం. కివీస్ 62ను సఫారీ జట్టు అధిగమించింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 23.2 ఓవర్లలో ఆల్అవుట్ అయ్యి 55 పరుగులు చేసింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ మొత్తము 34.5 ఓవర్లలో 153 పరుగులు చేసింది, ఆల్అవుట్ అయింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 స్కోర్ చేసింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జోరు కొనసాగుతుంది. ఆ జట్టు 45-34 తేడాతో హర్యానా స్టీలర్స్ పైన విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్లో పునేరి పల్టన్ 40-31తో యూపీ యోధాస్ పైన గెలిచింది. పునేరి జట్టులో అస్లాం 11, మహమ్మద్ రిజా 7, యూపీ తరపున పర్దీప్ 6, సుమిత్ 6 స్కోరుతో మెరిశారు. 2022లో ఐసీసీ ఉత్తమ టీ20 ఆటగాడి అవార్డును గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి రేసులో నిలిచారు. 2023 పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ఐసీసీ ప్రకటించిన 4 నామినీల్లో సూర్యకు చోటు దక్కింది. గతేడాది అతడు 17 ఇన్నింగ్స్లో 48.66 సగటుతో 733 పరుగులు చేశాడు. సికిందర్ రజా జింబాబ్వే,
అల్ఫేష్ రంజానీ ఉగాండా, మార్క్ చాప్మన్ న్యూజిలాండ్ అవార్డు కోసం సూర్యతో పోటీ పడనున్నారు. మరోవైపు ఉత్తమ వర్ధమాన క్రికెట్ అవార్డు కోసం టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైపాల్ బరిలో నిలిచారు. ఇవి జనవరి 4, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.